హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి తాజాగా మరొక అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. సో రాష్ట్రంలో చాలామంది కూడా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ అనేటివి చేశారు. ఆన్లైన్లో అప్లికేషన్ చేసినా కూడా మీరు ఈ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయకుండా ఉండినట్లయితే మీకు లోన్ అనేది శాంక్షన్ కాదని చెప్పి చెప్తుందండి అధికారులు. ఇప్పటికే దాదాపు 9 లక్షలకు పైగా అప్లికేషన్స్ అనేటివి వెళ్ళాయి. త్వరలోనే గడువు అనేది ముగియడంతో దాదాపు 20 లక్షల వరకు అప్లికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఇందులో అప్లికేషన్ వడపోత చేయడం చాలా కష్టమైతే అవుతుందని తాజాగా ఒక పత్రాన్ని అయితే యాడ్ చేశారండి ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్లో. ఆల్రెడీ ఇచ్చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. సో నేను మీకు ఈ వీడియోలో మీకు ఈ యొక్క రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి స్క్రీనింగ్ ఏ విధంగా జరుగుతుంది అంటే అప్లికేషన్ యొక్క పరిశీలన ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా తాజాగా ఇచ్చినటువంటి ఆ కొత్త డాక్యుమెంట్ ఏంటి, సో దాన్ని ఇప్పుడు మేము మళ్ళీ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చా లేదా అనేది క్లియర్గా అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ వెంటనే కూడా టెలిగ్రామ్ ఛానల్లో ముందుగా పోస్ట్ చేస్తాను, మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాము. సో రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ యువ వికాసం స్కీమ్కి దాదాపు ఇప్పటి వరకు ఆదివారం వరకు అయితే 9 లక్షల అప్లికేషన్స్ అనేవి వచ్చాయని చెప్పి వార్తలు అయితే వచ్చాయన్నమాట. సో చాలామంది కూడా ఈ లోన్స్ కొరకు వెయిట్ చేస్తున్నారండి. ఈ నెల 14వ తేదీ వరకు టైం అయితే ఇచ్చున్నారు కాబట్టి 14వ తేదీ లోపల మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. లేదు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయలేకపోయారనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ నీట్గా మీ చేతులతోనే మీరు క్లియర్గా అన్నీ కూడా వివరాలు అనేటివి నమోదు చేసి వీటితో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి ఉంటాయి, అవన్నీ కూడా సబ్మిట్ చేసినట్లయితే మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీంతో పాటు అప్లై చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రం లేదా రేషన్ కార్డు, అవసరమైన మేర జతపరిచి సంబంధిత ధృవపత్రాలు, ఒకవేళ మీరు వికలాంగులు కనుక అప్లై చేస్తున్నట్లయితే వికలాంగుల ధృవీకరణ పత్రము, అదేవిధంగా విద్యార్థులు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే విద్యార్థుల యొక్క స్టడీ సర్టిఫికేట్లు లేదా డ్రైవింగ్ లైసెన్స్, రవాణా రంగంలో లోన్ కోసం కొరకు చూస్తున్నట్లయితే మీరు డ్రైవింగ్ లైసెన్స్ అనే డాక్యుమెంట్ అనేది యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మనకు ప్రభుత్వము దాదాపు వివిధ రకాల యూనిట్ల ద్వారా అయితే లోన్స్ అనేటివి వస్తాయని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి ఈ నెల 14వ తేదీ వరకు అయితే టైం అయితే ఇచ్చి ఉన్నారు. 14వ తేదీ లోపల అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. ఎక్కువ శాతం మీరు ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లో ఇవ్వడము చాలా బెటరు. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసినా కానీ ఆఫ్లైన్లో మీరు ప్రింట్అవుట్ అనేది తీసుకొని ఖచ్చితంగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో కాబట్టి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా మీరు అన్నీ కూడా కరెక్ట్గా వివరాలు నమోదు చేసి ఇవ్వండి. సో ఇక్కడ వరకు అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలనేది చెప్పాను. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి అయితే వస్తున్నానండి. ఇక్కడ నుంచి చాలా క్లియర్గా వినండి. సో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి అప్లికేషన్లలో 9 లక్షల అప్లికేషన్స్ అనేవి వచ్చేస్తున్నాయి. మనకు 14వ తేదీకి అయితే గడువు అనేది ముగియడంతో త్వరలోనే ఇంకొన్ని అప్లికేషన్స్ పెరిగే అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ తెలియజేస్తున్నారండి. సో కాబట్టి ఈ నెల 14వ తేదీ వరకు మొత్తం 20 లక్షల అప్లికేషన్లు వస్తాయని చెప్పి ప్రభుత్వం అంచనా అయితే వేస్తుందన్నమాట. ఈ పథకానికి అప్లై చేసే ముందు మీ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్లకు లబ్ధిదారులు పోటెత్తారనమాట. కొత్త క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం భారీగా అప్లై చేసుకుంటున్నారు. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, 2016 తర్వాత ఇష్యూ అయిన ఏ సర్టిఫికేట్ అయినా మీ దగ్గర ఉన్నా కానీ సో వాటిని మేము తీసుకుంటామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటే సరిపోతుందని, ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. ఇక ఈ స్కీమ్ గురించి సమాచారం, అర్హత, ఇతర సమగ్ర వివరాల కోసం మండల మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజాపాలనా సేవా కేంద్రాల్లో హెల్ప్ లైన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ వరకు అన్నీ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు తాజాగా నిన్నటి రోజున పబ్లిష్ అయినటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. బ్యాంక్ లెటర్ తప్పనిసరి అని చెప్తున్నారండి. ఈ బ్యాంక్ లెటర్ అంటే ఏంటనేది చాలామందికి కూడా తెలియదు అనమాట. ఈ బ్యాంక్ లెటర్ ఎందుకని తీసుకొని రమ్మంటున్నారంటే రాజీవ్ యువ వికాసం స్కీమ్ కోసం అప్లై చేసుకుంటున్నటువంటి లబ్ధిదారుల అప్లికేషన్లో తమకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఖాతా నెంబరు, బ్రాంచ్ వివరాలు అనేటివి రాస్తారు. అయితే ప్రభుత్వము ఏం చెప్తుందంటే మీ ఏ అకౌంట్ అయితే ఇచ్చి ఉన్నారో ఆ అకౌంట్ కలిగినటువంటి బ్యాంకు నుంచి మీరు ఒక లెటర్ అయితే తెచ్చుకోవాలి, ఎన్ఓసి లెటర్ అనేది తెచ్చుకోవాలని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎన్ఓసి లెటర్ అంటే
నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్ అంటారు. అంటే మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు ఈయనకు లోన్ ఇచ్చేందుకు అని చెప్పి బ్యాంకు ఇచ్చేటువంటి లెటర్ అనమాట. ఈ ఎన్ఓసి లెటర్ అనేది మీరు అటాచ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్లో అటాచ్ చేసి కనుక అప్లై చేస్తే మీకు లోన్ అనేది త్వరగా వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే క్లియరెన్స్ అనేది మీరు ఇక్కడే తెలుసుకోవచ్చు. చాలామంది కూడా సిబిల్ స్కోర్ చెక్ చేస్తారా, మాకు ఆల్రెడీ లోన్ అయితే ఉందండి, సో సిబిల్ స్కోర్ సరిగ్గా లేదు, మా పరిస్థితి ఏంటి అని చెప్పి మీరు అడిగారు చాలామంది కూడా గతంలో. సో ఇప్పుడు ఈ ఎన్ఓసి లెటర్ అనేది ఒక్కటి పెడితే చాలు, మీకు బ్యాంక్లో ఎన్ని లోన్స్ ఉన్నా కానీ మీకు ఖచ్చితంగా లోన్ అనేది శాంక్షన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎన్ఓసి లెటర్ అనేది ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు తాజాగా అప్లై చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక బెనిఫిట్గా అయితే మారనుంది. సో ఇప్పటికే చాలామంది కూడా అప్లికేషన్స్ ఇచ్చేసాము, అందులో ఎన్ఓసి లెటర్ లేదు కదా, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పి గందరగోళమైన పరిస్థితిలో మీరు పడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం అన్నీ కూడా తికమక పెడుతుంది ప్రజలను. ఇప్పుడు మనం తాజాగా చూసాము, రేషన్ కార్డుల విషయంలో తప్పులు అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా దొరికాయి. సో రేషన్ కార్డుల యొక్క స్ప్లిట్టింగ్ ఆప్షన్, యాడింగ్ ఆప్షన్ మొత్తంగా కూడా రకరకాలుగా అన్నీ కూడా తప్పులే జరిగాయని చెప్తున్నారు. కేవలము కొంతమందికి మాత్రమే కరెక్ట్గా వచ్చాయనే వార్తలు అయితే వచ్చాయి. సో ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేటివి సబ్మిట్ చేసినా కూడా ప్రభుత్వం ఎందుకు చెప్పింది ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేసేందుకు, ఇదే పరిస్థితి కోసం. కాబట్టి ఆఫ్లైన్ విధానంలో మీరు మళ్ళీ కూడా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. ఓకేనా, 1కి 2 ఉన్నా కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా మీకు తగులుతుంది. ఆల్రెడీ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి నేను చెప్తున్నాను ఈ వీడియోలో. సో ఈ విధంగా బ్యాంక్ లెటర్ కంపల్సరీగా ఉన్నటువంటి వాళ్ళకి లోన్ అనేది త్వరగా ఇచ్చేందుకు అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు ఈ యొక్క రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాలు, ఈ యొక్క స్క్రీనింగ్ టెస్టులు, ఫైనల్ లిస్టులు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు రోజుల్లో పూర్తి వివరాలు తెలియజేస్తాను. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో ముందుగా పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.